బ్రాండ్ నేమ్ వచ్చేసి పెయింట్ మాస్ట్రో. ఎస్. ఈ పెయింట్ మాస్ట్రో అనే దానికి యాక్చువల్గా అర్థం అవును. చెప్తాను. అదే తెలుసుకోవాలి. ఎందుకంటే పెయింట్ మాస్టర్ అనగానే యూజువల్లీ మాస్టర్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మనం అంటే ఇళయరాజా అంటే మ్యూజికల్ మాస్టర్ అంటారు. ఇట్లా అంటుంటారు కదా! పెయింట్ మాస్టర్ అసలు ఆ టైటిల్ ఎలా మీకు తట్టింది? ఎందుకు ఆ టైటిల్‌తో మీరు జనాల్లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అదే యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్టుగా మ్యూజిక్ మాస్ట్రో అంటే ఇళయరాజా, తబలా మాస్ట్రో అంటే జాకీర్ హుస్సేన్, క్రికెట్ మాస్ట్రో అంటే సచిన్ తెండూల్కర్. అలాగే వాళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళు ఎలా అయితే మాస్టర్స్ చేశారో, మాస్టర్ అయ్యారో, అదేవిధంగా నేను పెయింట్ ఇండస్ట్రీలో 37 సంవత్సరాలు వర్క్ చేసి, ఒక స్టూడెంట్ స్థాయి నుంచి ఒక ప్రొఫెసరు, ఒక డాక్టరేట్ లెవెల్ దాకా నేను వర్క్ చేశాను. అంటే నేను డాక్టర్ కాకపోయినప్పుడు కూడా అవును. ఒక మాస్టర్ అనేటువంటి టైటిల్‌కి కొద్దో గొప్పో అర్హుడిని అని అనిపించింది. అవును. సో, ఒక పెయింట్ మాస్టర్ అనే దానికి మాస్ట్రో అనేది తగిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోటి నా బ్రాండ్‌ని పెయింట్ మాస్ట్రో అని చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ ఫార్చునేట్లీ పెయింట్ మాస్ట్రో బ్రాండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇండియాలో ఇంకెవరికీ ఆ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ లేదు.